నారాయణపురం గ్రామ పొలంలో సర్వే నంబర్ 171 3వ లీటర్ 3 ఎకరాల 67 సెంట్ల పైకి ఎకరా 74 సెంట్లు మరియు 177 4వ లీటర్ పైకి 4 ఎకరాల 58 సెంట్ల పైకి 2 ఎకరాల 36 సెంట్లు నాకున్నది. మా నాన్నగారి పేరు మీద రిజిస్టర్ అయినది. దీని పరిణామంగా 2025 ఏప్రిల్ 29వ తారీఖున నాకు డాక్యుమెంట్ సవరణ చేసుకున్నాను. దాని పరిణామంగానే ఇబ్బందులు పెట్టుకుంటా రిజిస్టర్ ఆఫీస్లో వలి అన్న అని పిలువబడే ఒకతను కూడా రోజు ఫోన్లు చేసుకుంటా మాకి ఇబ్బంది అవుతుంది, నువ్వు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలా అని రోజు ఫోన్లు చేస్తూ ఇబ్బంది కలిగిస్తూ అన్నీ చేస్తున్నారు. ఈరోజు నేను మా నాన్నగారు తిరుపతికి వెళ్ళారు. ఈరోజు 4:30 ఆ టైంలో వస్తా అని చెప్పేసి నేను వలి అన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు నా పోయిట్ వాళ్ళకి పవన్ కుమార్ రెడ్డి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 7 గంటల సమయంలో మేము ఇంట్లో లేని సమయం చూసి ఉమ్మడి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి సంజీవని హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్న ఉమ్మడి పవన్ కుమార్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకులు ఉమ్మడి మనోజ్ రెడ్డి, ఉమ్మడి సాయి చరణ్ రెడ్డి, వాళ్ళ అన్న ఉమ్మడి శంకర్ రెడ్డి, వాళ్ళ భార్య శంకరమ్మ, వీళ్ళందరూ మా ఇంటి మీదకి దాడికి వస్తూ మా ఇంట్లో వచ్చేసి మా అమ్మగారు, నా భార్య, 12 ఏళ్ళ నా చెల్లెలు ఉన్నారు. ఇంటి మీదకి దాడికి వస్తూ గోడ మీద నుంచి దుంకి నా వాకిళ్ళు దన్ని నన్ను చంపేస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ నీ కొడుకుని చంపేస్తాము, డాక్యుమెంట్ రద్దు చేసుకోకపోతే లేకోకుంటే నా భార్యని నువ్వు విధవరాలుగా ఉండాలా, ఇదే నీ మౌనికి లాస్ట్గా అని చెప్పేసి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అండదండలతో ఉమ్మడి మనోజ్ రెడ్డి, ఉమ్మడి సాయి చరణ్ రెడ్డి, ఉమ్మడి శంకర్ రెడ్డి, ఉమ్మడి రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి శంకరమ్మ వీళ్ళందరూ మా ఇంటి మీదకి దౌర్జన్యంగా దాడులు చేయడానికి వచ్చారు. దాని పరిణామమే మా అమ్మగారి మీద దాడి చేయడం జరిగింది. రైట్ సైడ్లో బ్లౌజు చించారు, తాలిబొట్టు గొలుసు కూడా తెగింది. దాని తర్వాత ఊర్లో చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు వచ్చి ఇది పద్ధతి కాదు, ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఇంటి మీద రావడం అని చెప్పి అన్ని తిట్టి పంపించిన తర్వాత మేము 100 డయల్ చేస్తూ పోలీసులు వచ్చారు. దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు వచ్చేసి దానికి సానుకూలంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చట్టరీత్యా నేరం ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. 7:30 పైన ఇంటి మీదకి దాడికి వచ్చినారు. 7 గంటలకి మేము ఇంట్లో కిచెన్లో ఉంటే వాకిన్లన్నీ పగలగొట్టుకొని గేట్లెక్కి దుంకి వచ్చేసారు సార్. ఆడికి మేము పోయినాం ముందరికి, మమ్మల్ని తోసేసి గొలుసు లాగేసి జాకెట్ చింపారు. మా కొడుకు ప్రాణహాని ఉంది, చంపుతాము బయటకు వస్తే, నీ కాళ్ళు ఇదోగాళ్ళ అది ఇది అనే మా కోడల్ని బెదిరించారు, నా కూతుర్ని బెదిరించారు. చంపుతాము ఈ పొద్దే కాదు ఇంకా రేపు కానీ చూస్తామన్నారు. ఎట్లా కానీ మమ్మల్ని కాపాడాల పోలీసులు అని ఎస్ఐ సార్ కానీ సిఐ సార్కి నమస్కారము. ఆయనే మమ్మల్ని నా కొడుకుని కాపాడకరాల్లా. ఉమ్మడి పవన్ కుమార్ రెడ్డి ఆయన అంతా చేస్తున్నాడు. ఎందుకు వచ్చిందమ్మా సమస్య? మేము సవరణ చేసుకున్నామని చెప్పి కోర్టులో ఉందని చెప్పి మా మీదకి వచ్చినారు సార్. వాళ్ళ బంధువులేనా? అంతా ఆయన పోయిన బంధువులమే. అది జరిగింది సార్. నా కొడుకు అయితే ప్రాణహాని ఉంది, పోలీసుల రక్షణ ఉండల్లా. పవన్ కుమార్ రెడ్డి చంపుతాము అది ఇదని బెదిరిస్తాడు, బయట తిరిగేకి లేకుండా అవుతుంది. మమ్మల్ని సారి కాపాడుకోవాలా.